ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నాడు అనుకుంటూ అని అనుకున్నాం. కానీ 80 days అప్పుడు వాళ్ళకి మోషన్స్ వచ్చినప్పుడు ఆయిలీగా మోషన్స్ రావడము అండ్ నైట్ నిద్రపోకుండా ఉండడము అలాంటివి చూసాము. కానీ 80 days అప్పుడు అన్నారు కదా సర్జరీ ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి, స్కాన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అది చేసిన తర్వాత EHBA అని చెప్పేసి అది ఎక్స్ట్రాక్టాటిక్ బిలియరీ లివర్కి బయట ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు. సో 80 days అప్పుడు సర్జరీ చేశాం బాబుకి. 80 days సర్జరీ చేశాక అన్నారు కదా అది ప్రెసైఫుస్లే చేయాలి. అది చేసిన తర్వాత 2 yearsకి బాబుకి మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఆ తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పలేము బాబుకి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఒక సర్జరీ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బాబుకి హోప్స్ ఎక్కువగా లేవు అని చెప్పేసి అన్నారు. సో ఆ తర్వాత వేరే హాస్పిటల్స్కి వెళ్ళాను. 1 year అయింది బాబు ఓకే. ఆ తర్వాత ఇలాగే నైట్ నిద్రపోకుండా ఉండడము, ఉన్నంత దుర్దగా ఉండడము, స్కిన్ చాలా ఎల్లోగా ఉండడము, ఏడిచ్చినా కూడా కళ్ళకి ఎల్లోయిష్ వాటర్ రావడము. అసలు స్కూల్కి పంపించాలన్నా కూడా ఎవరో స్కూల్లో కూడా తీసుకోలేదు. సో ఇది ఏదైనా హెపటైటిస్ కావచ్చు, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి స్కూల్లో కొంతమంది తీసుకోలేదు. సో ఆ తర్వాత వేరే స్కూల్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు అండ్ వేరే చోట్ల అన్నీ తిరిగాము. అంటే వేరే హాస్పిటల్స్ కానీ అక్కడికి వెళ్తే వేరే అని అంటే ఒక వేరే సర్జరీస్ అని హాస్పిటల్స్ అని వేరే ప్లేసెస్లో చెట్ల వైద్యం అక్కడ ఇస్తున్నారు అంటే ప్రతి చోట తిరిగాము. కానీ ఇక్కడ మాకు రిజల్ట్ లేకుండే. బాబుకి వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయేది. ఆ తర్వాత వచ్చేసి మెల్లగా అందరి బాబులాగా మా బాబుకి హైట్ రావట్లేదు. సరే అలా అని చెప్పేసి అన్ని చోట్ల తిరుగుతుంటే నారాయణ హృదయాలయంలో బాబుకి వచ్చేసి ఇది జెనెటిక్గా వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. సో మదర్స్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వచ్చి ఉంటుందని చెప్పేసి అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చాక బాబుకి మాకు అందరికీ టెస్ట్ చేశారు. ఇక్కడ ఏ ప్రాబ్లం చెప్పలేదు. ఆ తర్వాత సర్జరీ చేయాలి, ఏది చేసినా ఇక్కడ 30 lakhs అవుతుంది. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అన్నారు. మా బావగారు ఇక్కడ కేర్ హాస్పిటల్ చేస్తారు, కేర్ నాంపల్లిలో. సో వాళ్ళ నుంచి మా బాబుకి ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ తీసుకెళ్ళాము. లివర్ ప్రాబ్లం ఉంటే ఏంటి, హైట్ అయినా రావచ్చు కదా, ఉన్న రోజులు బాబు హ్యాపీగా ఉంటాడు కదా అన్నట్టుగా సర్జరీ చేయించకుండా వదిలేసాము. సో మెయిన్ వైడ్గా అక్కడ నుంచి చూస్తూ ఉంటే కేర్ నాంపల్లి నుంచి బాబు ఇక్కడ పంపించడం, ఇక్కడ టీంలో అందరూ ఇది సర్జికల్ కేసు డాక్టర్ నయీం సార్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన 2021లో సో ఒకసారి సార్కి కన్సల్ట్ అయ్యాము. సో ఇది మేబీ అందరూ డాక్టర్స్ కావచ్చు అనుకుని నేను అనుకున్న సార్ దగ్గరికి రావడానికి టైం తీసుకున్నాను. అండ్ మిగతా అంతా సార్ నుంచి సర్వ్ చేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ సార్ గురించి తెలియడానికి నాకు ఆల్మోస్ట్ 1 year పట్టింది. అంటే సార్ రివ్యూస్ ఒకటి, సార్ ఫీడ్బ్యాక్ ఒకటి, సార్ రివ్యూస్ సార్ ఫీడ్బ్యాక్స్ అన్నీ చూసి ఓకే నేను సాటిస్ఫై అయ్యాక నేను మళ్ళీ సార్ దగ్గరికి 2021లో వచ్చిందని మళ్ళీ 2023లో వచ్చాను సర్జరీకి. అండ్ ప్రతి ఒక్కటి యాక్చువల్లీ వేరేగా ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చాలా అన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే కాదు, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది బాబుకి, హార్ట్ కూడా చేయాలి అని చెప్పేసి అన్నారు. జస్ట్ ఒక 1 day అయ్యే సర్జరీ మా బాబుకి 2 days పట్టింది సర్జరీకి హార్ట్కి. ఆ తర్వాత సర్జరీ అయిపోయాక ఒక 20 days టైంలోనే లివర్ వర్సన్ అవుతుంది, సర్జరీ తొందరగా మూవ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. అండ్ హైదర్ గారు చాలా హెల్ప్ చేశారు, ప్రతి ఒక్క లీగల్ ఇష్యూస్ అటువంటి అన్ని చేశారు. ఆ తర్వాత ఏవేవి ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేశారు. ఎక్స్ట్రాగా అన్నీ అలాంటివి ఏం చేయలేదు. ఇన్వెస్టిగేషన్స్ వైజ్ అన్నీ ఓకే అయ్యాక సర్జరీకి మూవ్ అయ్యాను. దానికన్నా ముందు ఎప్పుడు మాకు బయలుదే వచ్చేసి ఎప్పుడు 8 అలా ఉండేది. కానీ లాస్ట్ 2013లో వచ్చాక మా బాబు లెవెల్స్ వచ్చేసి 14కి వెళ్ళింది. అసలు నైట్ పడుకునేవాడు, నిద్రలో కూడా ఇలా స్వింగ్ అవుతూ ఉండేవాడు. అండ్ స్కిన్ కూడా అసలు చాలా ఎర్రగా అయిపోయేది, గోల్డ్ అయితే చాలా గట్టిగా ఉండేది. ఇప్పుడు అన్ని చేంజెస్ అన్ని నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని నార్మల్గా ఉన్నారు. కంప్లీట్ అప్పటి నుంచి సర్జరీకి తర్వాత హైట్ కూడా వచ్చారు. స్కిన్ కూడా ముందు ఒక క్రొకోడైల్కి స్కిన్ ఎలా ఉంటుంది చాలా రఫ్గా అలా ఉండేది. ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి, అంతా నార్మల్గా ఉన్నారు.
అండ్ ఇక్కడ అన్ని ముందు ఎక్కడికి వెళ్ళినప్పుడు గేమ్స్ ఆడాలన్నా పంపించడానికి భయమే, కొంచెం నడిచిన బాబుకి ఆయాసం వచ్చేది. ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. అండ్ రిగార్డింగ్ మై సెల్ఫ్, ఇట్స్ ఏ లాంగ్ జర్నీ ఆఫ్ 12 years. It was great. We had a problem since birth. He used to have jaundice. Everyone that has told it's age at the age of 80 years, and he was operated for angina. Then after operating, they have said that it's a year. We have to go for the Kasai procedure. After 2 years, we will have to go for the liver transplantation surgery. But the lead doctor has told that we can leave this just like that, because there may not be any hope of survival for your son, even after liver transplantation also. So after that, the 90 years of his age, he was severe respiratory distress, and actually they lost all his hope at all. So the same way, went to many hospitals, and but at the age of 8 years in the Narayan, he was diagnosed with Alzheimer's syndrome. Afterwards, we came to Dr. Naim sir in the year of 2021. Actually, we are afraid of the liver transplantation surgery, because wherever we went, we didn't get any hope at all. But this is the only one sir who assured us that there is a life for your son. During the procedure for the operation, the procedure, he was diagnosed with heart problem also. So at the time, sirs and everyone supported us, and during the surgery, actually, I thank sir for supporting us, because I was afraid of the MRCP procedure also. Because of that, sir made a lot of problem. Actually, it was an 8 hours procedure from my side, but sir has operated for me only for 14 hours. And after that, after surgery also, he had a lot of problems. That my son suffered with side effects of the medicines, like seizures after discharge also. But each and every doctor, I thank Dr. Rajkumar sir for responding every night, pro also, without any hesitation and everything. And they were ready till my son came to hospital. They were ready with the total team. And Dr. Vitan sir for maintaining my complications. Weekly once I used to dress up my wounds and my leakage complication. And each and every one he was very dedicated, and we felt it as a family for us. Actually, it was very nice at the hospitals. In this hospital, it was very reasonable and affordable. For I can pay this. Okay, it was around 30 lakhs outside, but here I underwent 2 procedures of this balloon angioplasty, cardiac surgery, and liver transplantation within 25 minutes. Hello everyone. Before the surgery in my school, they used to say that we won't check this otherwise we'll get itching. So the itching was very severe, and I can't sleep in the night. I used to sleep in the night. My sleep was very difficult. After the liver transplantation, everybody has supported me, except my teachers and everybody. Now my sleep is very smooth.
How is your eyes now? And very 91%. How is your eyes before? Before the transplantation, I was very low, and everybody has told me to see the alien. Okay. Now you're alien. I'm the vaccine. Comments are open forum. I kindly request the media to initiate the Q&A session with the team of doctors and the recipients. ఓకే అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ దేని గురించి అంటే మన దగ్గరికి మన పేషెంట్ వరుణ్ అతను ఒక జన్యుపరమైనటువంటి లివర్ ప్రాబ్లంతో చిన్నప్పటి నుండి చాలా ఇబ్బంది పడుతునేవాడు. అది అలగలే సిండ్రోమ్. అది మెయిన్ ఏంటంటే అది లివర్లో ఉండేటువంటి పిత్తాశయం అంటారు కదా, దాని ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ అంటారు కదా, అవి సరిగ్గా నార్మల్ వ్యక్తిలో ఉండాల్సిన నెంబర్ కంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా పేషెంట్ జాండీస్ పచ్చకామర్లు అంటారు కదా, దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతాడు. ఆ పచ్చకామర్ల వల్ల పేషెంట్కి వచ్చే నష్టం ఏమిటంటే ఎదుగుదల ఉండదు, సివియర్ ఇచ్చింగ్ అంటే శరీరం అంతా కూడా బాగా దురదతోని ఇలా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. అలాంటి తీవ్రమైనటువంటి లక్షణాలతో చిన్నప్పటి నుండి తను బాధపడుతుంటే చాలా హాస్పిటల్స్లో తిరిగి లాస్ట్కి మన కేర్ హాస్పిటల్కి వచ్చారు. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడిసిన్స్ ద్వారా అది క్యూర్ అయ్యే ప్రాబ్లం కాదు. దానికి ఓన్లీ ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే తన లివర్ని మొత్తం కూడా తీసేసి కొత్త లివర్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లం అది జన్యుపరమైనటువంటి ప్రాబ్లము. దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్. దాని గురించి వాళ్ళు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ నయీం సార్ టీంలోకి వచ్చి కన్సల్ట్ చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళ అమ్మగారు స్వతంత్రంగా తను డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ అమ్మగారి తాలూకా లివర్ కొంత పార్ట్ ఆఫ్ ది లివర్ని తీసి వాళ్ళ కిడ్నీకి పెట్టడం జరిగింది. ఆ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఇది వరకు ఏదైతే ప్రాబ్లమ్స్తో ఫేస్ అయ్యేవాడు అంటే తీవ్రమైనటువంటి ఇచ్చింగ్ అంటే శరీరంతో దురద కానీ, లేదంటే స్కిన్ చాలా హార్డ్గా ఉండేది, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేదంటే జాండీస్ ఎక్కువ ఉండడం వల్ల పచ్చకామలతో కళ్ళంతా ఎల్లోగా అయిపోవడము, వీటన్నిటి ఇబ్బందులు ఉండేవి. ఒకసారి ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయిందో ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అతను కంప్లీట్గా నయమైపోయి ఇప్పుడు నార్మల్ చైల్డ్హుడ్ అంటే ఇది వరకు లాగా ఇబ్బంది పడకుండా ఫ్రీగా ఉండడం, అతని శరీరం కూడా ఇది వరకు లాగా హార్డ్గా కాకుండా కంప్లీట్గా స్మూత్గా అవ్వడము ఉంటుంది. అదేవిధంగా గ్రోత్ కూడా కొంచెం ఎక్స్పెక్టెడ్గా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కంప్లీట్గా జాండీస్ పోవడం వల్ల అతను వేరే కిడ్స్ లాగా నార్మల్గా తన జీవితాన్ని కంటిన్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మెయిన్ ఈ హెరిడిటరీ ప్రాబ్లం అనేది హెరిడిటరీ వల్ల వచ్చిన ప్రాబ్లం ఈ అలగలే సిండ్రోమ్ అంటే లివర్తో పాటు కూడాను వేరే అవయవాలు కూడా ప్రమాదంలోకి ఉంటాయి అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇతనికి హార్ట్కి సంబంధించినటువంటి 2 రక్తనాళాలు కూడా బ్లాక్లో ఉండింది. వాటిని వేరే హాస్పిటల్స్ ఇదివరకు ఎక్కడ కూడా డయాగ్నోజ్ అవ్వలేదు. బట్ మన దగ్గరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినప్పుడు మనం చేసే పరీక్షల్లో ఆయనకి లివర్ ప్రాబ్లంతో ఒక పాటు కూడాను హార్ట్లో కూడాను 2 రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. మనకి ఏంటంటే ముందు మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కంటే ముందు హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ కూడా కంప్లీట్గా క్యూర్ చేసి దాని తర్వాత లివర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ 2 సక్సెస్ఫుల్గా చేయడం వల్లటువంటి ఇప్పుడు మన కిడ్ కూడా హెల్దీగా నార్మల్ లీడింగ్ లైఫ్ చేయగలుగుతున్నాడు. It could be like the parents might be having one thing, have some seizures due to medications, and within a few weeks everything settled down. So we don't expect any complications in future, and we hope that he will gain some weight and height as he go on. Apart from liver transplantation, is there any surgery procedure for that work? There is no surgical procedure apart from liver transplantation which should be done. But unfortunately, what happens is this disease mimics very closely another disease called Graves' atresia, for which a surgical procedure is done in the childhood, early after. So, in this case also, they thought it was actually Graves' atresia, there was a misdiagnosis, and they operated on him. But I think during surgery they recognized that this is not Graves' atresia, so they closed up. Had he undergone the procedure for Alagille syndrome, he would have, his condition would have worsened, and probably he would not have reached this age. How healthy is heart itself?
heart was okay except for the pulmonary arteries. So these are congenitally dysplastic, and his shortness of breath was not much in the initial period, but as he grew up, his shortness of breath increased. So he was not able to run, he was not able to play football or participate in sports. So when we started working on for liver transplant, we realized that his both the pulmonary arteries were dysplastic, and that is putting a strain on his heart. So we thought we'll first deal with this. So our pediatric cardiology team, they stented the pulmonary arteries, and we wanted to wait for the pressures to drop because his pressures are very high, more than 60. So we wanted the pressures to drop, but the pressures had dropped a little. But by then his liver condition started to worsen. So his itching had worsened, his jaundice had increased. So we literally had to rush in. So we said we cannot wait for the AD so that pressures to drop. So we actually continued, I think, about 3 days Any medications and lifestyle changes are required. Yes, he has to be on rejection medications all his life. And initially after transplant the medications, the new medications, but after a year or so the medications decrease, and usually after about 2 years after transplant they are usually on single medication. What about the cost? Sorry? Liver transplantation cost? Process. Surgery procedures. It's between 18 to 20 lakhs, depends on the how high is the surgery is. యాక్చువల్గా నల్లగలి సిండ్రోమ్ అని ఇది హెరిడిటరీ ద్వారా వస్తుంది అనమాట. అంటే ఎదురు మదర్కి ఉన్నా సరే ఫాదర్కి ఉన్నా సరే వాళ్ళలో లేకపోయినా సరే కొంతమందిలో చిల్డ్రన్స్లో ప్రజెంట్ అవుతుంది. ఈ హెరిడిటరీ అంటే జన్యుపరంగా వచ్చే ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే డిపెండింగ్ ఆన్ కొంతమందిలో ఓన్లీ లివర్ ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందిలో లివర్తో పాటు కూడా వేరే శరీరంలో ఉండే వేరే అవయవాలు అంటే హార్ట్ కానీ లేకపోతే స్పైన్ కానీ ఇట్లా డిఫరెంట్ అవయవాలు, స్కిన్ కొంతమంది ఇట్లా డిఫరెంట్ అవయవాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పేషెంట్లో మా కిడ్లో ప్రెజెంట్ మెయిన్గా ఏంటంటే హార్ట్కి సంబంధించిన 2 రక్తనాళాలు అదేవిధంగా లివర్, ఈ 2 కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ డిసీజ్ అనేది వాళ్ళు చిన్నప్పుడే ఐడెంటిఫై చేశారు, బట్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ లేకపోవడం ఎవరు మేబీ మన దగ్గరికి వచ్చేసరికి 12 years అయింది అనమాట. 12 yearsలో మెయిన్ ఆయన ఏ ఇబ్బందితో ఉండేవాడంటే లివర్ సరిగ్గా పనితనం చేయలేకపోవడం వల్ల జాండీస్ అంటారు కదా, పచ్చకామలు, ఆ పచ్చకామలు ఎక్కువైపోవడం వల్ల శరీరం అంతా కూడా ఇచ్చింగ్ అంటారు వల్ల, అదేవిధంగా జాండీస్ ఎక్కువైపోవడం వల్ల గ్రోత్ రిటార్డేషన్ అంటే వేరే పిల్లలతో 12 yearsకి ఎంత హైట్ వెయిట్ ఉండాలి ఈ కిడ్లో జాండీస్ లివర్ పనితనం సరిగ్గా లేకపోవడం వల్ల గ్రోత్ రిటార్డేషన్ వల్ల వేరే కిడ్స్ కంపేర్ చేస్తే అంత హైట్ కానీ వెయిట్ కానీ గెయిన్ అవ్వలేకపోవడం, అదేవిధంగా ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ అనేది బాగా లోపల అయిపోవడం, ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులతో మన దగ్గర ప్రెజెంట్ అయినప్పుడు నైన్ సార్ ఈయన చూసి ఈయనకి మెయిన్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలంటే లివర్ని కంప్లీట్గా ట్రాన్స్ప్లాంట్ అంటే ఈయన లివర్ పనితనం కంప్లీట్గా పాడైంది కాబట్టి లివర్ని కంప్లీట్గా తీసేసి వేరే లివర్ పెడితే కానీ ఈయన యొక్క గ్రోత్ అంటే వేరే కిడ్స్తో ఎక్స్పెక్టెడ్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని ఐడెంటిఫై చేసి సార్ ఏమిచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఐడెంటిఫై. బట్ ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనం వర్కప్ చేస్తాం కదా, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం కదా, ఆ ఇన్వెస్టిగేషన్స్లో మాకు బయటపడింది ఏంటంటే ఈయనకి లివర్ ప్రాబ్లంతో పాటు హార్ట్కి సంబంధించినటువంటి 2 రక్తనాళాలు జన్యుపరంగా డిఫెక్ట్ వల్ల అది కూడా బ్లాక్ అనేది తెలిసింది. వెంటనే ఇక్కడ కేర్ హాస్పిటల్ కార్డియాలజీ పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్కి మనం పేషెంట్ పంపించడం జరిగింది. వాళ్ళు ఆ హార్ట్ బ్లాక్స్ ని స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడం. ఒకసారి ఎప్పుడైతే హార్ట్ బ్లాక్స్ క్లియర్ అయినాయో అప్పుడు ఈజ్ రెడీ ఫర్ ట్రాన్స్ప్లాంట్. అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ మేజర్ సర్జరీ కాబట్టి వేరే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ యొక్క పూర్తిగా లివర్ తీసేసి వేరే లివర్ని పెట్టాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ మదర్ ఏంటంటే తన శరీరంలోని లివర్ లో కొంత పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ని డొనేట్ చేశారు. ఆమె యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది లివర్ ని తీసి బేబీకి పెట్టడం వల్ల బేబీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతుంది.
ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏ పేషెంట్ అయినా సరే హాఫ్ ఆఫ్ ది లివర్ డిపెండింగ్ ఆన్ రైట్ లెఫ్ట్ సగం లివర్ తీయడం వల్ల ఎటువంటి ప్రాణం అనేది లివర్ అనేది ఏంటంటే రీగ్రోత్ అంటే కొన్ని వీక్స్ తర్వాత అది మామూలుగా నార్మల్ సైజ్ లోకి వస్తుంది కనుక ఆమెకి ఎటువంటి ప్రాణ హామీ ఉండదు. ఆ పెట్టిన లివర్ సక్సెస్ఫుల్ గా పనిచేయడం వల్ల అంటే మన లైన్స్ సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఆ పేషెంట్ లో బేబీలో లివర్ కంప్లీట్ గా నార్మల్ గా గ్రోత్ అవడం వల్ల ఇప్పుడు ఆయనకి కంప్లీట్ గా జాండీస్ అనేది ఏమీ లేదు. కంప్లీట్ గా బిల్లు నార్మల్ లెవెల్స్ వస్తుంది. ఇంతకుముందు తన ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తుండేవాడు అంటే బాగా ఇచ్చింగ్ ఉండడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, గ్రోత్ సరిగ్గా లేకపోవడము, స్కిన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా లేవన్నమాట. జాండీస్ లేదు, ఇచ్చింగ్ లేదు, ఏమీ లేదు. ఆహారం సరిగ్గా తినగలుగుతున్నాడు, గ్రోత్ కూడా ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు ఈ ఆపరేషన్ అయిపోవడానికి 18 లక్షలు ఇట్లా ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే కష్టం. అంటే ఇక్కడ కేర్ హాస్పిటల్స్ లో ఇది చాలా తక్కువ. అంటే వేరే హాస్పిటల్స్ లోకి వెళ్తే అరౌండ్ 30 lakhs కూడా ఖర్చు అవుతుంది. థ్యాంక్ యూ.